హాయ్ అండి, నా పేరు చంద్రావతి. నేను సిటీజీలో మెంబర్ని ప్లస్ వాలంటీర్గా కూడా వర్క్ చేస్తున్నాను. మేము ఉండేది కొత్తపేటలో ఉంటున్నామండి. మాది టెర్రస్ గార్డెన్. మా గార్డెన్కి రండి చూద్దురు. అక్కడ సొర ఉందండి, లాంగ్ సొర. నేను వేసి 1.5 month అయింది, క్రాప్కి వచ్చేసింది. కింద గ్రో బ్యాగ్లో నేను బీట్రూట్ వేసాను, బీన్స్ వేస్తున్నాను. నెక్స్ట్ పోతే ఇది వచ్చేసి చిక్కుడుకి సంబంధించిందండి. ఇది తంబకాయలు అంటారు, చెమ్మకాయలు కూడా అంటారు దీన్ని. ఇవి మొత్తం చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవండి, ఎక్కువ హెల్త్కి చాలా మంచిది ఇవి మొత్తం సిటీజీ వాళ్ళు ఇచ్చిన గ్రాఫ్టెడ్ మిర్చి అండి. ఇవన్నీ నేను వేసి 1 month అయిందండి. 1 monthకి ఇంత గ్రోత్, ఫ్లవర్స్ చక్కగా వచ్చాయండి. ఇది చిక్కుడు. ఇది వచ్చేసి ఆల్ టైమ్ చిక్కుడు అండి. ఎప్పుడు 365 days ఎవ్రీథింగ్ కాస్తూనే ఉంటుంది. మనకి ఇది చెట్టు 2 చెట్లు కన్నా గార్డెన్లో ఉన్నాయంటే మనకి రెగ్యులర్గా మనకి చిక్కుడు అనేది అందుబాటులో ఉంటుంది. ఇది అంజీర్ అండి, టర్కీ అంజీరు. ఎప్పుడు ఫ్రూటింగ్ ఉంటూనే ఉంటుందండి, ఫ్రూటింగ్ అయిపోతుంటుంది, ఒక పక్క మళ్ళీ ఫ్రూటింగ్ అనేది వస్తూనే ఉంటుంది. ఇది వచ్చేసి ఆల్ స్పైసెస్ అండి. ఇది 2 ఆకులు కనుక మనం కర్రీలో వేసుకోగలిగితే అన్ని స్పైసెస్ కలిసినట్లు మంచి ఫ్లేవర్తో ఉంటుందండి. ఇది కూడా. ఇది వచ్చేసి అడవి మామిడి. ఇది ఎప్పుడూ ఉంటాయండి, 365 days, ఒక సీజన్తో పనిలేదు. ఇది మన గార్డెన్లో 2 చెట్లు ఉంటే చాలు, మంచి కర్రీస్లోకి వాటికి మామిడికాయ లేదని ఇది లేకుండానే ఎప్పుడు మనకు అందుబాటులో ఉంటుంది. ఇది వచ్చేసి కరివేపాకు అండి. ప్రతి కూరలో మనకి అవసరమే ఇది, ప్రతి మిద్దె తోటలో ఇది ఖచ్చితంగా ఉండాలి. ఇది వచ్చేసి పర్పుల్ క్యాలీఫ్లవరు, పర్పుల్ క్యాబేజ్ అండి. ఇవి అన్నీ క్యాలీఫ్లవర్. ఇవన్నీ కూడా మన సిటీజీ వాళ్ళు ఇచ్చినవేనండి. 2 monthsలో మంచిగా గ్రోత్ వస్తున్నాయి, మంచిగా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది, బాగున్నాయి. ఇది వైట్ నేరేడ్ అండి. ఈ సంవత్సరము ఎంత బాగా బ్లూమింగ్ వచ్చిందంటే, ఇది నేను వేసి 1.5 year అవుతుంది. మంచి క్రాప్ మీద వస్తుంది, మంచి క్రాప్ వస్తుందని ఆశిస్తున్నాను ఈ సంవత్సరం. ఇది వచ్చేసి రెడ్ లెమన్ అండి. చాలా బాగుంటుంది, ఎక్కువ క్రాప్ ఎక్కువ వస్తుంది. టేస్ట్ వైజ్గా కూడా మన నిమ్మకాయ కన్నా పులుపు బాగుంటుంది, కొంచెం కమలా ఫ్లేవర్ ఉంటుంది. ఇది కూడా గార్డెన్స్లో బాగుంటుంది. ఇది వచ్చేసి నారింజ, వడ్లమూడి నారింజ అండి. ఇప్పుడిప్పుడే ఇది వస్తే 1 year ఇది వేసి ఇప్పుడిప్పుడే క్రాప్ అనేది స్టార్ట్ అయింది. ఇది వచ్చేసి మల్బరీ అండి. ఇది వచ్చేసి లాంగ్ మల్బరీ అండి. ఇది హనీ మల్బరీ కూడా అంటారు దీన్ని, లాంగ్ మల్బరీ. ఇది కూడా మంచి క్రాప్ వస్తుందండి, టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది, స్వీట్గా ఉంటుంది ఇది వచ్చేసి తైవాన్ నిమ్మండి. ఎప్పుడు 365 రోజులు కాయలు, పిందెలు, క్రాపు ఎప్పుడు ఉంటుందండి. ఇవాళ రేపట్లో మార్కెట్లోకి వెళ్తే సమ్మర్ వచ్చిందంటే నిమ్మకాయ వచ్చేసి 10 rupees, 5 rupees చిన్న చిన్న కాయలు అయితే అమ్ముతున్నారు. కానీ ఒక 2 మొక్కలు మన గార్డెన్లో పెట్టుకోగలిగితే మాత్రం చాలా బెనిఫిట్ అనమాట. ఎందుకంటే ఎక్కువ మనం సమ్మర్లో వాడుతూ ఉంటాం కాబట్టి మనకు రెగ్యులర్ ఐటమే అవుతుంది సమ్మర్లో మనకి. ఇది వచ్చేసి సిటీజీ ఇచ్చిన యాపిల్ అండి. ఇది ఇంకా ఫ్రూటింగ్ రాలేదు, వెయిట్ చేస్తున్నాము. ఇది వచ్చేసి కమలా అండి. ఇది కమలా కాయలు ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ అంతా ఫ్లవరింగ్, పూత పిందెల మీద ఉంది ఆ చెట్టు. ఇది సిటీజీ ఇచ్చిన మునగండి. కనీసం ఒక 50 కాయలు ఉన్నాయి చెట్టుకి, ఫుల్ క్రాప్ మీద ఉంది చెట్టు. ఇది దానిమ్మండి. మంచిగా ఎప్పుడూ ఉంటుంది ఫ్రూటింగ్ అనేది, చెట్టుకి బాగా వస్తుంది. టేస్ట్ వైజ్గా కూడా మంచి స్వీట్ ఉంది, కాయ బాగుంది. ఇది వచ్చేసి బ్లూబెర్రీ అండి. ఇంకా క్రాప్ రాలేదు, చెట్టు అయితే బాగానే హెల్తీగానే ఉంది. ఇది బ్లూబెర్రీ. ఇది వచ్చేసి కాఫీ ప్లాంట్ అండి, కొత్తగా వేశాను, ఇంకా మంచిగా సర్వైవ్ అవుతుంది, బాగుంది మొక్క. ఇది వచ్చేసి నేను వెడల్పు టబ్స్లో కొత్త మొక్క పెట్టుకున్నానంటే దానికి ఆల్టర్నేట్గా అంతర పంటగా నేను ఆకుకూరలు కానీ ఇట్లా క్యాలీఫ్లవరు, క్యాబేజీ ఇలా వేసుకుంటాం. ఎందుకంటే ప్లేస్ ఆక్యుపై అవుతుంది, చూడడానికి బాగుంటుంది. వేర్లు కూడా డెప్త్కి వెళ్ళవు కాబట్టి మనకి 2 విధాలా ఒక ఫ్రూట్ ప్లాంట్ ఎదుగుతుంటుంది, మనకి కూరగాయలు కూడా వస్తుంటాయి. ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు మిద్దె తోటల్లో ఉన్న వాళ్ళు. ఇది వచ్చేసి జామ అండి, తైవాన్ జామ. మొత్తము చెట్టు కట్ చేశాను, ఇప్పుడు మొత్తం ఫ్లవరింగ్ మీద ఉంది. ఒక 1 month పోతే మొత్తం ఫ్రూటింగ్ వచ్చేస్తుంది. ఇది వైజయంతి మాలండి మొక్క, కొత్తగా వేశాను, మంచిగా గ్రోత్ అయితే బాగుంది. ఇది కృష్ణుడికి చాలా ఇష్టమైన
బీట్స్ అంటారు వీటిని. ఇది వచ్చేసి సీడ్లెస్ నిమ్మండి. ఇది సీడ్ ఉండదు కానీ విపరీతమైన క్రాప్ ఉంటుంది, బాగుంటుంది. ఇది అంటే ఎప్పుడు నిమ్మకాయ మన మిద్దె తోటలో కావాలనుకున్న వాళ్ళు ఈ నిమ్మ కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి వంకాయ అండి, పెన్నాడ వంకాయ. ఇది పెన్నాడ వంకాయ ఉంది, ఇట్లా గ్రీన్ వంకాయ 2 రకాలు ఉన్నాయి. గ్రీన్ వంకాయలు బాగున్నాయి. ఇవి కూడా సిటీజీ వాళ్ళు ఇచ్చినవేనండి. ఇది స్పెషల్ అండి ఈ మొక్క. ఇది క్యాబేజీ సంబంధించిందే కానీ రసూల్ క్యాబేజ్ అంటారు దీన్ని, స్ప్రౌట్స్ అంటారు, రసూల్ స్ప్రౌట్స్ అంటారండి. ఇది చెట్టుకి కాస్తాయి, కింద క్యాబేజ్ అనేది చెట్టుకు వస్తుందండి. ఇంకొంచెం పెద్దవైతే మనం అట్లనే తీసి కర్రీ చేసుకుంటే కూడా చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మిద్దె తోటలో కొత్త పంట అనుకుంటాను, నాకు తెలిసి ఎవరి గార్డెన్స్లో లేదు. ఇది కూడా అదే ప్లాంట్ అండి, ఇది ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఇది కూడా అదే ప్లాంట్. ఇది కూడా వంకాయ అండి. ఇది వచ్చేసి గిన్నెమాలతి, బాగుంటుంది. మంచి మిద్దె తోటలో అన్ని ఫ్లవర్స్తో పాటు అన్నీ ఉండాలి, పాలినేషన్కి కావాలి కాబట్టి. బంతి, ఈ గిన్నెమాలతి అండి, మంచి స్మెల్ ఉంటుంది, అరోమా బాగుంటుంది. పైకి రాగానే మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది ఈ పువ్వులు అయితే మాత్రం. ఇదైతే డబుల్ బీన్స్ అంటారండి, ఇది కిడ్నీ బీన్స్ అంటారు, డబుల్ బీన్స్ అంటారు. మిద్దె తోటల్లో కూడా ఇది నాకు తెలిసి తక్కువ మెంబర్స్ దగ్గరే ఉండొచ్చు. క్రాప్ వైజ్గా బాగుంటుంది, ఓన్లీ సీడ్స్ మాత్రమే ఇది కర్రీ చేసుకుంటారు. అది ప్రోటీన్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి, చాలా కర్రీ కూడా చాలా టేస్టీగా బాగుంటుంది. ఇది కూడా ఇవన్నీ చెప్పాను కదండి అంతర పంటగా ఈ మొత్తం ఇట్లా డ్రమ్ముల్లో ఇట్లా. ఇది ఏమో స్వీట్ వుడ్ యాపిల్, ఇది దీంట్లో ఖాళీగా లేకుండా నేను క్యాబేజీ వేసుకున్నాను ఇందులో. ఇది వచ్చేసి చామదుంపలండి. చామదుంపలు కూడా మన మిద్దె తోటలో ఉండాలి. చామ ఇవన్నీ కూడా వేసుకుంటే ఆర్గానిక్ ఫుడ్ మనకి ప్రతిదీ అందుబాటులో ఉండాలి కాబట్టి ప్రతి కూరగాయ కూడా మనం ట్రై చేసుకోవచ్చు. బాగా వస్తున్నాయి చామగడ్డలు కూడా. ఇది వచ్చేసి చింత అండి. మిద్దె తోటలో కూడా ఒక చింత చెట్టు ఉండాలండి. ఇవాళ రేపట్లో మార్కెట్లో చింత చిగురు కూడా చాలా డిమాండ్ ఉంటుంది. ఒక చెట్టు వేసుకున్నామంటే మనము కట్ చేస్తూ ఉంటే మళ్ళీ అది కొత్త చిగురులు వస్తూ ఉంటాయి, మళ్ళీ కర్రీస్ పప్పులోకి వాటిలోకి వాడుకోవచ్చు, బాగుంటుంది. మార్కెట్లో కొంచెం అంతా వచ్చేసి 50 రూపీస్ 100 రూపీస్ అలా అమ్ముతున్నారు. మనకి మిద్దె తోటలో కనుక పెంచుకోగలిగితే మనకి తక్కువకే సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది వేసుకోండి, మిద్దె తోటలో బాగుంటుంది. ఇంకొచ్చేసి మాది బనానా సపోటా, పాల సపోటా, ఇవి కూడా మంచి క్రాప్ మీద ఉన్నాయి చెట్లు. ఇది వచ్చేసి అవకాడో అండి. ఇది ఈ సంవత్సరం చెప్పాలంటే మా గార్డెన్లో ఈ సంవత్సరం స్పెషల్ అని చెప్పాలి. మొత్తం 3 years అయిందండి నేను ప్లాంట్ వేసి. 8 feet హైట్ పోయింది, ప్లస్ ఏంటంటే మొత్తం ఫ్లవరింగ్ అండి. ఎంతవరకు మిద్దె తోటలో ఎవరికి రాలేదు. ఇది మొత్తం ఫ్లవరింగ్ చూసారా, మొత్తం ఫ్లవరింగ్ మీద ఉంది చెట్టు మొత్తం. ఈ సంవత్సరం క్రాప్ కోసం ఎదురు చూస్తున్నాను. ఇవన్నీ సిటీజీ ఇచ్చిన గ్రాఫ్టెడ్ మొక్కలండి. 1 month బ్యాక్ వేశాను ఈ సిటీజీ గ్రాఫ్టెడ్ టమోటా. మంచిగా పూతా పిందెల మీద ఉన్నాయి, బాగున్నాయి మొక్కలు, చాలా బాగా గ్రోత్ అవుతున్నాయి, చాలా బాగున్నాయి. ఈ గ్రాఫ్టెడ్ వెరైటీస్ చాలా తొందరగా కూడా గ్రో అవుతున్నాయండి, చాలా తొందరగా కూడా క్రాప్ వస్తుంది. మిద్దె తోటల్లో మాత్రం మంచిగా వేసుకోవడానికి బాగుంటుంది. ఈ గ్రాఫ్టెడ్ వెరైటీస్ పండించుకోవాలి అంటే మన సిటీజీనేనండి, ఇంకెక్కడా కూడా దొరకదు. మీరు మార్కెట్లో ట్రై చేసినా రావు, దొరకదు. మన సిటీజీలో మెంబర్గా జాయిన్ అయితే మాత్రం తప్పకుండా ఇలాంటి మొక్కలన్నీ మిద్దె తోట సొంతం అవుతాయి. ఈ మొత్తము పెన్నాడ వంకాయలండి, ఇవన్నీ వంకాయలే ఉన్నాయి. బాగున్నాయి. కాకర కూడా నా దగ్గర వైట్ కాకర, గ్రీన్ కాకర, చిట్టి కాకర కూడా ఉన్నాయండి. ఇవి చాలా చిన్న కాకర. ఇవి ఒక మీట్లో సరోజ్ గారు ఇచ్చారు, ఈ సీడ్స్ ఇచ్చారు, వేశాను. మంచిగా పూతల పిందెల మీద ఉంది చెట్టు. ఇది వచ్చేసి ఢిల్లీ సొర అండి, బాగా కాస్తుంది చెట్టు. మొన్న ఈ మధ్యనే 2 కాయలు ఉంటే హార్వెస్ట్ చేశాను. ఇది మళ్ళీ కొత్తగా వచ్చిన పిందెలు, ఇవి బాగున్నాయి. ఇవి మొత్తం కూడా అన్ని గ్రాఫ్టెడ్ వెరైటీలేనండి, నేను బయట ఉన్నది ఏదీ లేదు. మొత్తం మన సిటీజీ వాళ్ళు ఇచ్చినవే, మొత్తం గ్రాఫ్టెడ్ వంకాయలు కానీ టమాటాలు, మిర్చి అన్నీ కూడాను. ఇది పర్పుల్ క్యాలీఫ్లవర్ అండి, ఇప్పుడే ఫ్లవరింగ్ వస్తోంది. ఇది
ఇది బీర, గ్రాఫ్టెడ్ బీర అండి. అనితగారింట్లో ఇచ్చిన బీర నేను వేసానండి. 1 month 1.5 month అవుతుంది. చక్కగా చూసారా ఎలా పిందెల మీద ఉందో. గ్రాఫ్టెడ్ సర్వైవ్ అయితే మాత్రం చాలా మంచి క్రాప్ అండి. కొంచెం కేర్ తీసుకోగలిగితే ఈ గ్రాఫ్టెడ్ మొక్కలు బాగానే సర్వైవ్ అవుతాయి. చక్కగా మంచి హీల్డ్ తీసుకోవచ్చు. క్రాప్ అనేది బాగుంటుంది. టేస్టీగా కూడా ఉంటున్నాయి. కూరగాయలు కూడా మంచిగా ఉంటున్నాయి. ఇవన్నీ కూడా గ్రాఫ్టెడ్ వంకాయనండి. ఇవన్నీ కూడా మొత్తం ఇప్పుడే కొత్త మొక్కలన్నీ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అన్నీ వస్తున్నాయి. ఇది వంకాయ చూడండి. దీన్ని గుమ్మడికాయ వంకాయ అంటారు. ఫస్ట్ కాయ అన్నమాట ఇది. ఎంత బాగుంది చూడండి. సేమ్ గుమ్మడికాయ లాగే ఉంది షేప్. అది బాగుంది. ఇవన్నీ గ్రాఫ్టెడ్ చిల్లీస్ అండి. మొత్తం హార్వెస్ట్ చేసేసానండి. చాలా బాగా క్రాప్ వస్తున్నాయి. ఇది మిరియాల ప్లాంట్ అండి. మొత్తం నాకు లాస్ట్ ఇయర్ అయితే 50 grams దాకా వచ్చాయి. చాలా స్పైసీగా ఉంటాయండి. మన మిద్దె తోటలో వచ్చిన మిరియాలు చాలా బాగుంటాయి. ఇట్లా తీస్తే వస్తుందా? ఇది మొత్తం చుక్క కూర అండి. ఇదేమో స్టార్ ఫ్రూట్ డ్రమ్లో ఖాళీగా ఉంది కదా అని చుక్క కూర ఇక్కడ వేశాను. ఇది వచ్చి కేజీ జామ. ఫ్రూటింగ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మొగ్గల మీద ఉంది చెట్టు. మొగ్గల మీద ఉందండి చెట్టు ఇది. ఇవన్నీ ఏమో ఈ చిన్న టమాటోస్. ఇవి బాగుంటాయి. ఇవి చెరీ టమాటీస్ అంటారు వాటిని. ఇది వచ్చేసి బ్లాక్ సపోటా అండి. ఇంకా ఫ్రూటింగ్ రాలేదు. ఇది కొత్త వెరైటీ. చాలా టేస్టీగా ఉంటుందని విన్నాను. ఫ్రూట్ మరి వచ్చాక చూడాలి. ఇది ఒక ట్రిప్ అయిపోయిందండి ఫ్రూటింగ్ అనేది. మళ్ళీ సెకండ్ క్రాప్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం మిద్దె తోటలో ఎంత బాగా వస్తున్నాయో అసలు స్ట్రాబెర్రీస్ అనేవి. ఇది వచ్చేసి బీట్రూట్ గోవా అండి. బీట్రూట్ టైప్లో ఉంటుంది గోవా. ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది మొక్క. ఇది వచ్చేసి బ్రకోలీ. సిటీజీ వాల్చిన బ్రకోలీ అండి. ఎంత బాగా వచ్చింది చూడండి. చక్కగా ఉంది ఫ్లవరింగ్ కూడా. ఇది వచ్చేసి షార్ట్ మల్బరీ. ఇందాక అక్కడ లాంగ్ మల్బరీ చూసారు కదా, దాంట్లోనే ఇది షార్ట్ మల్బరీ. అది వచ్చేసి సీడ్లెస్ గోవా అండి. సీడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది గోవాలో. ఇది కూడా ఫ్లవరింగ్ మీద వస్తుంది. ఇది వచ్చేసి బ్రకోలీనే సీడ్స్ వదిలానండి. బ్రకోలీ సీడ్స్ ఈసారి మరి మనం సేవ్ చేసిన సీడ్స్ నారుపోద్దామన్నట్టు ఇది సీడ్స్కి వదిలేసాను. బ్రకోలీ సీడ్స్ ఇలా ఉంటాయండి. ట్రై చేయాలి. కొన్ని మనం కూడా మిద్దె తోటల్లో ట్రై చేస్తుంటేనే బాగుంటుంది. మనకి బాగుంటుంది, నలుగురికి చెప్పేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకని ట్రై చేస్తున్నాను. ఇవి వచ్చేసి నాటు గులాబీ అండి. ఈ గులాబీ 365 రోజులు సీజన్తో పని లేకుండా చక్కగా పూస్తాయి. ఇవి నాటు వెరైటీ కాబట్టి నాటు వెరైటీ ఎప్పుడు మనకి ఫుల్ ఫ్లవరింగ్ ఉంటుంది, బాగుంటుంది. ఇది సీతమ్మ జడలు అండి. ఇక్కడ ఉన్నాయి, మళ్ళీ అక్కడ కూడా ఉన్నాయి చెట్లు. ఇవి మొత్తం ఈ చామంతులన్నీ మన సిటీజీ వాళ్ళు ఇచ్చినవేనండి. మంచిగా గ్రో చేసుకోగలిగితే మంచి ఫ్లవరింగ్తో వస్తాయండి. మంచి సాప్లింగ్స్ అనేది హెల్దీగా ఉంటే చెట్టు మంచిగా గ్రో అవుతుంది, బాగుంటుంది. మన ఇచ్చే ఎరువులు మళ్ళీ సిటీజీలో బయో ఫర్టిలైజర్స్ అన్నీ ఇస్తున్నా కదండి, అవన్నీ కరెక్ట్గా వాడుకోగలిగితే, మనం ఎరువుల్లో మిక్స్ చేసుకొని ఒక గుప్పడి ఇచ్చుకోగలిగితే ఫ్రూటింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ అన్నీ చాలా అందంగా వస్తాయి, చాలా బాగా వస్తాయండి. ఇవన్నీ సిటీజీ ఇచ్చిన చామంతులేనండి. ఈ చెట్టు అయితే ఒక స్పెషల్ అండి నిజం చెప్పాలంటే. ఎంత బాగా బ్లూమింగ్ వచ్చిందంటే, ఇది మొత్తం ఒకటే కంటైనర్లో ఉందండి. ఒకే టబ్లో పెట్టాను, ఒకే కంటైనర్లో మంచిగా విరగబూసింది అసలు చెప్పాలంటే ఈ సంవత్సరం మా గార్డెన్లో. ఇది వచ్చేసి సీతమ్మ జల్లండి. ఎంత బాగా వచ్చిందంటే అసలు అంత అందంగా ఉంది ఫ్లవరింగ్ అనేది. కలర్ కూడా మంచి బ్రైట్ కలరు, బాగుంది. ఇవి చెప్పాలంటే మన సిటీజీలో ఇచ్చిన ముద్దబంతులండి. మంచిగా 2 months కంతా మంచి ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు అసలు సీజన్ కూడా కాదు బంతి మనకి, కానీ మన సిటీజీలో ఇచ్చిన బంతులు కాబట్టి ఎంత బాగా అసలు చూడండి. ఎండలు కూడా స్టార్ట్ అవుతున్నాయి అయినా కానీ ఎంత మంచి ఫ్లవరింగ్ తోటి ఎంత అందంగా ఉన్నాయో. ఇవి చాందిని అండి. చాందిని ఫ్లవర్ మన సిటీజీలో ఇచ్చినవే. ఎంత బాగా ఉన్నాయి చూడండి. అసలు ఫ్లవర్ అయితే ఎంత అందంగా ఉందో.
ఇది బంత చామంతా కూడా అర్థం కానట్లు ఉంటుంది దీని షేప్ అనేది, అంత బందంగా ఉంటుంది. ఇది వచ్చేస్తే అసలు మనకి ఇది లిజాంతస్ అండి. గులాబీల కన్నా అందమైన పువ్వు చెప్పాలంటే ఈ లిజాంతస్ అనే చెప్పాలి. నేను చాలా దిక్కుల్లో నేను ట్రై చేశానండి ఈ సీడ్స్ తెప్పించి వేయాలని, నాకు ఎక్కడ అందుబాటులోకి రాలేదు. కానీ మన సరోజ్ గారు అనౌన్స్మెంట్ ఇచ్చారు, లిజాంతస్ తెప్పిస్తున్నాను మనకి గ్రూపుల్లోని. అసలు నాకు చాలా ఆనందం అనిపించింది. కానీ వేసాను, ఫ్లవరింగ్ కూడా మంచిగా వస్తున్నాయి నాకు. ఇవన్నీ గులాబీలు అండి, బంతులు, గులాబీలు, ఈ వెరైటీస్ అన్ని. ఇది కూడా చాందిని ఫ్లవర్స్ అండి, ఇవి కూడా మన సిటీజీ వాళ్ళు ఇచ్చినవి. ఇవి కూడా మందారాలు కూడా వెరైటీస్ ఉన్నాయండి. ఇది ఒక కలర్ ఉంది, ఇంకా అన్ని బ్లూమ్ అయితే మాత్రం ఒక 10 కలర్స్. ఇది ఆరెంజ్ వెరైటీ ఉంది. ఇది ఒక క్రీపర్ మల్లె టైప్ అండి, ఇది చాలా బాగుంటుంది. ఇది మొత్తం పందిరికి క్రీపర్, ఇది పందిరికి వెళ్తుంది. మన సీజన్, మన వింటర్ సీజన్లో మాత్రం మంచి బ్లూమింగ్ వస్తుంది, చాలా అందంగా వస్తుంది బ్లూమింగ్ అనేది. ఇది బ్లీడింగ్ హార్ట్ అంటారండి దీన్ని. ఇది కూడా క్రీపర్ వెరైటీనే, కాకపోతే నేను కట్ చేసి దాన్ని బుష్ వెరైటీ చేశాను. ఇవన్నీ కూడా సీజనల్ ఫ్లవర్స్, గార్డెన్ అందంగా ఉంటుందని మనం అన్ని ఆల్ వెరైటీస్ మొక్కలు ఉంటేనే మనకి అందంగా ఉంటుంది గార్డెన్. ఈ మొత్తం మన సిటీజీ వాళ్ళు ఇచ్చిన లిసాంతస్ అండి, ఈ లైన్ అంతా పెట్టుకున్నాను. కొన్ని ఇప్పుడిప్పుడే బడ్స్ వస్తున్నాయి, కొన్ని మంచిగా వస్తున్నాయి. సరే, నర్సరీ మేళాలో సరోజ గారు ఇచ్చారు అందరికి, వాలంటీర్స్ వాళ్ళకి మంచిగా చెట్టు నిండా వచ్చేసాయి పూలు, బాగుంది. ఇవన్నీ బంతులన్నీ అవే ఉన్నాయండి. ఈ లైన్ అంతా గులాబీలే వేశాను నేను. ఒక ఆర్గనైజింగ్గా పెట్టుకున్నానండి గార్డెన్ అనేది. చక్కగా మనము ఆర్గనైజింగ్గా పెట్టుకొని వాటికి మంచి చక్కటి ఎరువులు ఉండి మంచి ఎండ ఉంటే ఏ గార్డెన్ కూడా చక్కగా గ్రీన్గా కలకల్లాడుతూ పువ్వులతోటి మంచిగా అనిపిస్తుంది. ఇది గులాబీలు ఎంత బాగున్నాయి చూడండి. ఈ సంవత్సరం అయితే నాకు చాలా సాటిస్ఫాక్షన్ అండి, చాలా అందంగా పూస్తున్నాయి, చాలా బాగా పూస్తున్నాయి అసలు. ఇవి ఎండ బాగా ఉండి మనం మంచి ఫర్టిలైజర్స్ కనుక ఇచ్చుకుంటే మాత్రం గులాబీలు చాలా అందంగా చక్కగా మంచిగా బ్లూమ్ అవుతాయి. ఇవంతా మొత్తం గులాబీలేనండి. ఈ సంవత్సరం అయితే బాగా పూస్తున్నాయి, చాలా బాగా పూస్తున్నాయి ఈ సంవత్సరం. అది బ్లాక్ రోజ్ అంటారు, ఇది బ్లాక్ రోజ్ అనే అంటారు దీన్ని. ఎంత అందంగా ఉన్నాయి చూడండి ఫ్లవరింగ్ తోటి, చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి ఎల్లో మందారం అండి. ఇది ఇంత రోజెస్ లాగే ఉంటాయి, ఇవి అంత అందంగా ఉంటాయి, పూస్తే అంత బాగుంటాయి. కూడా లిసియాంతస్ ఫ్లవర్స్ అండి, ఎంత బాగున్నాయి. ఇది కూడా బడ్స్ ఉన్నాయి, విచ్చుకుంటాయి. కానీ ఇది పర్పుల్ కలర్ ఏదో కొత్త కలర్ అని అనుకుంటున్నాను, చూడాలి, వెయిట్ చేయాలి. అంతకుముందు ఇది మాది లోటస్ పాండ్ ఉండేదండి, అది తీసేసి ఇప్పుడు మొత్తము ఫ్లవరింగే పెట్టుకున్నాను. అందంగా ఉంటుందిలే, ఫుల్ ఉంటుంది గార్డెన్ అనేసి పెట్టుకున్నాను. ఇది బాగుంది. ఇది మా తమలపాకులు అండి, మంచిగా ఉన్నాయి. ఇదంతా తమలపాకు మొక్కలే. ఇది వచ్చేసి బిగోనియా అండి. ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయి అవి. బిగోనియా ప్లాంట్ ఇది. ఇది వచ్చేసి దవనం అండి. దవనంలోనే నా దగ్గర 2 వెరైటీస్ ఉన్నాయి, ఈ 2 వెరైటీస్. ఇదొక వెరైటీ ఉంది, ఇదొక వెరైటీ ఉందండి. దీనికి కూడా కొంచెం స్మెల్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి ఇన్సులిన్ ప్లాంట్. ఇది షుగర్ పేషెంట్లకి రోజు ఒక ఆకు తింటే ఇన్సులిన్ అనేది డెవలప్ అయ్యి షుగర్ అనేది కంట్రోల్ వస్తుందని చెప్తారు. ఇది వచ్చేసి మరువం అండి, మరువం ప్లాంట్. ఇది మంచిగా ఉంది. ఇది వచ్చేసి ఇది కప్పరెల్లాక్ అంటారు, ప్లస్ ఏంటంటే వామాక్ కూడా అంటారు దీన్ని. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. దీంతో బజ్జీలు కానీ ఇలాంటివి చేసుకోవచ్చు, కొంచెం మెడిసినల్ వాల్యూస్ ఉండేవి కూడా ఉంటాయి ఇందులో. ఇది వచ్చేసి బటర్ఫ్లై ప్లాంట్ అంటారండి. ఈ కలర్కి ఈ ఫ్లవర్స్కి చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇదేమో డార్క్ పర్పుల్ ఉంటుంది, ఇదేమో లావెండర్ కలర్ ఉంటుంది. ఎంత చక్కగా ఉన్నాయో ఈ ప్లాంట్. ఇది వచ్చేసి బాస్మతి లీఫ్ అంటారండి. ఇది బాస్మతి ఫ్లేవర్ ఉంటుంది లీఫ్ అనేది, మంచి సువాసన ఉంటుంది. మన మామూలు వైట్ రైస్లో 2 ఆకులు వేసుకున్నా కానీ మంచి బాస్మతి అంటే మనకి బిర్యానీ స్మెల్, బాస్మతి స్మెల్ ఉంటుందండి, బాగుంటుంది ఈ లీఫ్ అనేది. ఇక్కడ ఎక్కువ నేను ఇవే పెట్టుకున్నానండి, కొంచెం షేడెడ్లో ఉన్న ప్లాంట్స్ మాత్రం ఇక్కడ పెట్టుకున్నాను నేను. ఇది బోన్సాయి ప్లాంట్ అండి మాది. ప్లాంట్ ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది మాది బోన్సాయి ప్లాంట్, 2 ఉన్నాయి బోన్సాయిలు. ఈ మొత్తం మొన్న ఇవి నర్సరీ మేళలో ఇచ్చిన బంత్ అండి, ఇక్కడ వేశాను. గ్రో చూడండి ఎంత బాగా వస్తుంది. ఒక 25 డేస్ అయిందేమో, 20 డేస్ అయిందేమో నర్సరీ మేళ అయిపోయి మంచిగా వస్తున్నాయి మొక్కలు.